అందరికీ నమస్కారం. భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి చాలా ఒక మంచి వార్త అనేది వెలువడింది. అదేంటిదంటే ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఇక గవర్నరు ముద్ర వేస్తే అది చట్టంగా మారుతుంది. అసలు మొత్తానికైతే దానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో ఇది జరిగింది. అందరు అక్కడిగా స్వీట్లు పంచుకోవడం చాలా. అసలు ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్, అదే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అంటే ఏంటిది? అసలు ఫస్ట్ ఏంటంటే దీంతో ఏంటంటే ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు సహజీవనం చేసుడు, ఇటువంటి తలకాయ నొప్పులు ఉన్నాయి ఈ బిల్లు ప్రకారం. ఇక వాళ్ళకి ఇబ్బందే, సహజీవనం చేసేటానికి ఇబ్బందే. దాన్ని కూడా చట్టం చేసింది. ఇప్పుడు దాన్ని కూడా చట్టం చేసినట్టే. ఏంటంటే వాళ్ళు ఒకవేళ సహజీవనం చేయాలంటే అధికారుల దగ్గర వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. నేను ఫలానా ఈమెతోని సహజీవనం చేస్తానా, ఫలానా ఆయనతోని సహజీవనం చేస్తానా అని. అలాగే ఎంతమందిని పడితే అంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేదు. ఏ మతాల వాళ్ళైనా నేను నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకుంటే 4 మంది భార్యలు అట్లున్నది. దేశంలో ఉన్న పౌరులందరూ ఒకే నియమ నిబంధనల ప్రకారం ఉండాలనేదే ఈ యొక్క ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. కాబట్టి ఎక్కువ మంది పెళ్ళిళ్ళని చేసుకునేందుకు లేదు, ఎవరి మతాలు బట్టి వాళ్ళ ప్రకారంగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేదు, ఎవరి మతాలను బట్టి వాళ్ళు విడాకులు చేసుకోవడానికి లేదు, దత్తత తీసుకోవడానికి లేదు, వారసత్వం లేదు. ఇంకా వ్యక్తిగత విషయాలు, కొన్ని వారసత్వంలో వ్యక్తిగత విషయాలను నియంత్రించే చట్టాల సమితిగానే ఇది ఒకటి రూపొందించారు యూసీసీ బిల్ అనేది. చాలా మంచి బిల్ ఇది. చాలా ఇష్టం వచ్చినట్టుగా పెళ్ళిళ్ళు ఏది పడితే అది పెళ్ళిళ్ళు చేసుకుని లేదు భారతదేశంలో. అంటే ఆ రాష్ట్రంలో ఆమోదం పొందింది. అలాగే భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క బిల్లు ఆమోదం పొందుతుంది. మనం మొన్న భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపించుకుంటే ఆ బిల్లు ఇక్కడ కూడా పాస్ అయ్యేది. మనం చేసిన తప్పు పని అదే. దాంతో ఏంటంటే చాలా నేరాలు అనేటివి చాలా తగ్గుతాయి. స్వాతంత్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం పొందిన రాష్ట్రం ఏంటంటే ఇప్పుడు ఇలా ఉత్తరాఖండ్ అని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ ఉత్తరాఖండ్. సో ఇక గవర్నర్ ఆమోదం పొందుడే ఆలస్యం ఖచ్చితంగా అయిపోతుంది. మరి ఈ బిల్లుకు ముందు ఒక ప్యానెల్ ఏర్పాటు చేసిర్రు. ప్యానెల్ ఏర్పాటు చేసి 60,000 మందిని వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. ఈ బిల్లు పాస్ అయితే ఎట్లా, బిల్లు ఉండాలన్నా వద్దా అనే దాని మీద అందరూ కూడా ఎవరిని అడిగినా కూడా 99% కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బిల్లు ఉండాల్సిందే అని చెప్పారు. ఆన్లైన్లల్లో వ్రాతపూర్వకంగా తీసుకున్నారు, అనేక పబ్లిక్ ఫోరంల ద్వారా తీసుకున్నారు సమాచారం అని చెప్పారు. సో ఇక నెక్స్ట్ ఎవరైనా సహజీవనం చేస్తే రిజిస్టర్ చేయించుకోవాలి అధికారుల దగ్గర. వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా చట్టబద్ధమైన వారసులుగా ఉంటారు. అంటే సహజీవనం ఏదో యూజ్ అండ్ త్రో లెక్క కాదు. ఇప్పటి లెక్క సహజీవనం చేస్తే రిజిస్టర్ చేయించుకోవాలి సహజీవనం చేస్తానమని. అంటే చట్టమే, అది అఫీషియల్ అవుతుంది. ఇక అఫీషియల్గానే సహజీవనం చేసినా అఫీషియలే. అలాగే పిల్లలు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లలు కూడా చట్టపరంగా అయిందంటే వాళ్ళు కూడా వారసులే పిల్లలు. అంటే వాళ్ళు అనాథలు కాదు. ఈ విధంగా సహజీవనం చేస్తే పుట్టిన వాళ్ళందరూ అనాథలు అవుతారు. మహిళ ఒకవేళ అక్కడి నుండి విడిపోతే ఆ మహిళకు భరణం అంటే నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఎంతమంది అంతమందిని నేను పెళ్లి చేసుకుంటా అంటే కుదరదుగా. నాది ఈ మతం, నేను పెళ్లి చేసుకుంటా అంటే కుదరదు అక్కడ. సో మన దగ్గర కూడా ఆ యూనివర్సల్ సివిల్ కోడ్ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన దగ్గర కూడా ఆమోదం బిల్లు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఒకవేళ ఇట్లా కాకుండా నేను సహజీవనం చేస్తానా, చెప్పను, దొంగతనాన చేస్తానంటే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది, 25,000 జరిమానా ఉంటుంది. ఈ యూసీసీ ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించిన ఏ నిబంధనను పాటించకుండా 3 నెలల జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి 21 ఏళ్ళు ఉన్నటోళ్ళు అయితే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి సహజీవనం చేస్తా అంటే. నాకు 21 ఏళ్ళు ఉన్నాయి, ఇక నేను ఇష్టం వచ్చినట్టు ఏడబడతా ఆడ పోతా అంటే నన్ను అడవదు. ఇక ఈ డేటింగులు బీటింగులు అని చెప్పేసి తమాషాలు చెప్తారు కదా. సో ఇవన్నీ కూడా ఉండవు ఇక ఈ బిల్లు ప్రకారం. అలాగే ఎంతమందిని పడితే అంతమందిని పెళ్ళిళ్ళు చేసుకొని ఆడో 10 మంది, ఈడో 10 మంది, ఆడో 10 మంది జనాభాను పెంచుతారు. దీంతో ఏంటంటే జనాభా పెరిగే అవకాశం కూడా ఉండదు, దేశం బాగుపడుతుంది, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. పిల్లలు కూడా అనాథలు గారు. పుట్టినోళ్ళు 2 పుట్టిన చాలు, మంచిగా ప్రయోజకులు అయితే మంచిది. 10 మంది పుట్టి అటోగోలు ఇటోగోలు పోయి కొంతమంది టెర్రరిస్టులు, ఉగ్రవాదులు కూడా అయ్యే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ బిల్ అనేది ఒక మంచి ఉద్దేశంతో చేసినారు. ఇది ఉత్తరాఖండ్లో నిజంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని మనం ప్రశంసించాలి. మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్. ఇది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న ప్రతి రాష్ట్రంలో కూడా యూసీసీ బిల్ ఆమోదం పొందుతుంది. ఇంకా తర్వాత మిగతా రాష్ట్రాల సంగతి ఏందనేది తర్వాత తెలుస్తుంది. కాబట్టి ప్రజలారా, దేశం మొత్తం కూడా యూసీసీ బిల్ రావాలి, కంపల్సరీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అనేది ఆమోదించాలి. అలా ఆమోదించాలంటే భారతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీతోనే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఎవరున్నా వాళ్ళకు ఓటేయండి. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఎక్కడున్నా ఖచ్చితంగా దీన్ని ప్రచారం చేయండి. దయచేసి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఈ యొక్క బిల్లుకు సంబంధించి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని 10 మందికి తెలిసేటట్టు, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో 10 మంది తెలిసేటట్టు దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.